హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. నేను నరేంద్ర, మీ కెమెరామ్యాన్ని. సో ఎక్కువ నేను బ్యాక్గ్రౌండ్లోనే ఉంటాను, ఎప్పుడు వీడియో ముందుకైతే రాను. సో ఈరోజు అయితే కనుక మా ఇంటిని అయితే చూపించబోతున్నాము. సో మేము కొత్తగా ఇల్లు కడుతున్నాము. షాయిద్ ఆల్రెడీ అయిపోయింది కదా ఇల్లు. సో ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసి కనుక వీడియోస్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒకరి తర్వాత ఒకరం అయితే ప్లాన్ చేసినాం అనమాట. సో మీదైతే మేమేం దాపరికం పెట్టుకోలేదు, ఎందుకంటే కనుక మీతో అన్నీ చెప్పుకుంటూనే వచ్చినాము. మేము కారు కొనే చెప్పినాము, షాయిద్ వాళ్ళు ఇల్లు కట్టించేటప్పుడు చెప్పినాము. సో ఇప్పుడు మేము కూడా ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి సో ఆ ఇంటిని అయితే చూపించబోతున్నాము. సో ఇంటికి ఇప్పుడు ఒక రూప్ వచ్చింది, అంటే ఇప్పుడు ఒక షేప్ వచ్చింది కాబట్టి సో దాన్ని అయితే చూపించాలనుకుంటున్నాం మీతో. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఏమన్నా ఇంకా వర్క్స్ చాలా ఉన్నాయి పెండింగ్. ఏమన్నా మీకు సజెషన్స్ ఇవ్వాలన్నా, లేదంటే ఇంకా మీరు ఒకవేళ ఎక్స్పర్ట్స్ ఉంటే, ఇప్పుడు వుడ్ వర్క్ అది చేపిలేదు, పెయింటింగ్ చేపిలేదు ఇంకా, సో అందులో ఎవరన్నా మీరు ఎక్స్పర్ట్స్ ఉంటే కనుక ఒకసారి మెసేజ్ చేయండి. అంటే ఇంకా మీ సలహాలు సూచనలు అయితే ఇంకా కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇంట్లోకి వెళ్ళే ముందు అక్కడ చూస్తున్నారు కదా, అవి మా బర్రెలు అనమాట. ఇది కూడా ఒక బర్రెనా? ఇది కూడా ఒక బర్రెనే, ఇది కూడా ఒక బర్రెనే. ఇది మా షెడ్డు, ఇది మా బరగొడ్ల షెడ్డు. అండ్ ఓకే ఓకే ఏం స్వామి వద్దొద్దు స్వామి, నువ్వేం ఇప్పుడు క్రాకర్స్ ఏం కాల్చొద్దు, రారా. సో ఇదన్నమాట. సో మీరు పాతిళ్ళు చూసే ఉంటారు. అంటే కొంతమందికి గుర్తుండకపోవచ్చు, ఒకసారి చూడండి ఎంట్రన్స్ ఇట్లుంది. సో వెళ్దాం రండి. సో యాక్చువల్గా అయితే మా ఇల్లు ఇంత హైట్ లేదు, ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి లెవెల్గా ఉండేది. ఇప్పుడైతే ఒక 3-4 స్టెప్స్ వచ్చినాయి, అంటే దాదాపు ఒక 4-5 అడుగులు అయితే ఎత్తు లేపినాం అనమాట. ఇది పాతదే యాక్చువల్గా, గోడలు మాత్రం అన్నీ పాతవే. దాన్ని ఇంకా కొంచెం హైట్ చేసి పైన స్లాబ్ వేసినాము. చూద్దాం రండి. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కళ. మేము ఇల్లు కట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మాది ఇంతకుముందు మొత్తం వర్షం పడినప్పుడల్లా మొత్తం నీళ్లు లోపలికి వచ్చేవి. అంతా కొంచెం నార్మల్ టైంలో కూడా పైన చీమలు పుట్టలల్లా పెట్టి అది అంతా చిన్న ఫ్యాన్ తిరిగేటప్పుడు నుసి పుట్టలాగా కిందికి వచ్చేదన్నమాట. అసలు ఇల్లు కట్టడానికి డబ్బులు ఎట్లా వచ్చినాయంటే మీకు తెలుసు కదా, యూట్యూబ్ నుంచి అయితే మాకు వస్తుంది. అండ్ మా అమ్మ మా నాన్న పనిచేసినది, ఇంకా కొంచెం లోన్ ద్వారా. అండ్ మెయిన్గా ఎవరు ఎంత సంపాదించినా కూడా చెడు అలవాట్లు లేకపోతే కనుక ఆటోమేటిక్గా డబ్బులు అయితే సేవ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మాకు చెడు అలవాట్లు లేవు కాబట్టి మేమైతే అంటే ఈ ఏజ్లోనే ఇండ్లు అయితే కట్టిస్తున్నాము. యాక్చువల్గా ఈ ఏజ్లో కొంత సెటిల్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు, బట్ కొంచెం ప్రౌడ్గా ఉంది అనమాట ఈ ఏజ్లోనే ఇండ్లు కట్టేయడం అనేది. సో చూద్దాం రండి. మాది ఇండ్లు అక్కడి వరకే ఉండేది ఫస్ట్ స్టార్టింగ్లో, అక్కడి నుంచి రేకులు ఉంచినాం అనమాట. కానీ ఇప్పుడు ఏం చేసినామంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఎక్స్టెండ్ చేసినాము. ఇదంతా మాది చాలా ఖాళీ స్పేస్, చాలా పెద్దగా ఉండేది అంతా ఖాళీ స్పేస్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెట్లు వచ్చినాయి, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఎక్స్ట్రా యాడ్ అయింది. చూడండి, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది యాక్చువల్గా 2 BHK ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. ఫ్లాట్ కాదు, 2 BHK హోము. ఇంకా చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వుడ్ వర్క్స్లో కానీ, లేకుంటే ఇంకా పెయింటింగ్లో కానీ ఎక్స్పర్ట్స్ ఉంటే కనుక ఒకసారి మెసేజ్ చేయండి. సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు కూడా కొంచెం ప్రమోషన్ జరిగినట్టు ఉంటుంది, అండ్ మనకు కూడా కొంచెం బడ్జెట్లో అయిపోతుంది. ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది, ఆర్చ్ లాగా వస్తుంది ఇక్కడ. సో ఇది ఖాళీ ఉంది, వుడ్తో చేపించాలని చెప్పి చాలా వరకు అయితే ఇంకా పెండింగ్లో పెట్టినాము. రండి, ఇది ఒక బెడ్రూము, అండ్ ఇదొక కిచెన్, ఇంకొక బెడ్రూము. మాది ఇంతకుముందు వచ్చేసి ఇక్కడి వరకే ఉండేది, ఇక్కడ బెడ్రూమ్ ఉంది కదా, ఇక్కడి వరకే ఉండేది. దాని తర్వాత పైన రేకులు ఉంచినాము. ఇప్పుడు ఏంటంటే, అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే కిచెను బెడ్రూమ్ అనే సపరేట్ ఏం లేదు, అంతా ఒక్కటే. ఇంకా ఇదంతా హాలు, అదంతా కిచెను స్టోర్ రూమ్ లాగా అనమాట, అంతా ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కిచెన్ లాగా చేసినాం దీన్ని. చూడండి, మొత్తం షెల్ఫ్లు అంతా పార్టీషన్స్ వేయించి కొంచెం స్టోరేజ్ కోసం అని చెప్పి. ఇంకా ఏం వుడ్ వర్క్ అయితే ఏం చెప్పలేదు కాబట్టి మీకు అంతగా క్లారిటీ రాదు.
యాక్చువల్గా లాస్ట్ 1 year నుంచి మేము ఎక్కువ వీడియోస్ పెట్టలేకపోయినాము, ఎందుకంటే అంతకుముందంతా షాయిది వర్క్ నడుస్తుండే, ఇప్పుడు మాది కూడా నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంటి వర్క్స్ చూసుకోవడం అయితే మేమే చూసుకోవాలి, వాళ్ళకి పొలం పనులు ఇంటి అన్నీ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి కదా. సో ఇంటి వర్క్ అయితే కనుక నేను చూసుకుంటేనే బాగుంటుందని నా ఫీలింగ్, ఎందుకంటే కొంచెం మోడ్రన్గా ఇంకా అడ్వాన్స్డ్గా చేయించుకోవచ్చు కదా అనే ఫీలింగ్తో మాత్రమే. సో అందుకే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి 10x10 బెడ్రూము. ఇంకా ఏం చేయించలేదు, జస్ట్ ఇది ఒక్కటి వాల్ కేర్ మాత్రం వేయించినాము రీసెంట్గానే. ఇంకా ఇవి పాత గోడలు కాబట్టి మొత్తం దాన్ని ఏమంటారు అంటే ఏదో అంటారు, మిషన్ పెట్టి ఏదో కొంచెం నీట్గా చేస్తారనమాట. సో అది తర్వాత చేపిస్తామని చెప్పి అట్లే పెట్టేసినాము. ఇంకా ఇది వచ్చేసి ఒక చిన్న బాత్రూమ్, జస్ట్ బెడ్రూమ్లో ఉండాలనే పర్పస్తో పెట్టించినాము ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక బాత్రూమ్ బయట ఉంది, ఇది ఒక్కటే బాత్రూమ్ ఉంటే బాగుండదు కదా. సో ఈ బెడ్రూమ్లో ఏదైనా నైట్ టైం అందుకు ప్రాబ్లం అవుతా అని చెప్పి ఈ బాత్రూమ్ అయితే పెట్టించినాం అనమాట. సో చాలా లాంగ్ అవుతుంది కదా బయటికి ఇక్కడికి అని చెప్పి ఇక్కడ పెట్టించేసినాం అనమాట. అండ్ మాదైతే యాక్చువల్గా ఈ పాటికి అయిపోవాల్సింది ఇల్లు, కాకపోతే చాలామంది ఏం చెప్పినారంటే ఒకవేళ పైన ప్లానింగ్ ఉంటే కనుక, నేనేమనుకున్నా అంటే మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు అందుకు ఎవరు వచ్చినా కూడా అసలు చాలా ఇరుకుగా ఉండేది మాకు. ఇప్పుడు పడుకోవడానికి కానీ లేకుంటే ఎవరైనా ఫంక్షన్ జరిగినా కానీ అసలు ఇంకా ఎంత ప్రాబ్లం అయ్యేది అంటే అంత ప్రాబ్లం అయ్యేది. సో పైన ఒక బెడ్రూమ్ లాగా వేద్దాము అనే ప్లానింగ్ ఉన్నది. సో అప్పుడు టైల్స్ అయితే తీసుకొని వచ్చినాం మేము వేద్దామని చెప్పి, కానీ ఆ టైల్స్ మాత్రం ఇంకా వేయకుండా అట్లనే పెట్టేసినాం. ఎందుకంటే కింద టైల్స్ వర్క్ అంతా అయిపోవాలంటే పైన ఏదైనా సిమెంట్ వర్క్ ఉంటే మొత్తం కంప్లీట్ చేసుకోమని చెప్పినారు అని ఇక్కడ మొత్తం పెండింగ్ పెట్టేసినాము. ఆ పెండింగ్ పెట్టేసి ఇంకా పైన అయితే చేపిస్తున్నాము. చాలామంది ఏం చెప్పినారంటే ఫస్ట్ పైనే అయిపోగొట్టుకో, ఎందుకంటే సిమెంట్ వర్క్స్ ఇంకోటి ఏంటంటే మేము అన్నీ తెచ్చినా కూడా రోడ్డుకి అడ్డంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా రోడ్డు ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయింది. సో అందుకే ఇంకా పనిలో పని అని చెప్పి మొత్తం ప్లాన్ చేస్తున్నాము పైన కూడా. సో రండి పైన కూడా ఒకసారి చూద్దాము. అది ఇంకా వెన్స్డే అంటే రేపు కాక ఎల్లుండే స్లాబ్ అయితే వేస్తారనమాట. సో ఇదనమాట చూడండి. ఇక్కడ యాక్చువల్గా మేము ఒక ఆఫీస్ రూమ్ లాగా పెట్టుకుందాం అనుకున్నాము, కానీ రేపు పొద్దున ఎట్లా మారుతుందో తెలియదు కాబట్టి దీని ఒక హాలు, కిచెను, బెడ్రూము అంటే రెంట్ పర్పస్కైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు ప్లాన్ చేయించినాం అనమాట. అక్కడ చూడండి కొత్తగా హాస్పిటల్ కూడా కట్టినారు రీసెంట్గానే, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. వీళ్ళు మొత్తం కడ్డీలు ఇంకా ఇట్లా కట్టలు అన్నీ సెట్ చేసుకున్నారనమాట. బుధవారం అయితే స్లాబ్ ఉంది మాది. సో అది ఫ్రెండ్స్. సో ఒకసారి లోపల చూద్దాం రండి. మొత్తం ఇరికిరుకు ఉంటుంది, ఎందుకంటే కట్టెలన్నీ ఉన్నాయి కదా. మెయిన్గా ఇదంతా చూపించడానికి రీజన్ ఏంటంటే మేము మీ దగ్గర అయితే ఏ విషయం కూడా దాచలేదన్నమాట. సో అందుకే చూపిస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువ కంటెంట్ వీడియోసే పెడతాం. ఇది కంటెంట్ వీడియో కాదు కదా అంటే కనుక కొన్ని ఉంటాయి, అది మీతో షేర్ చేసుకోవాల్సినవి ఉంటాయి కాబట్టే ఈ వీడియో పెడుతున్నాము. చూడండి ఇది ఒక బెడ్రూము, అక్కడ కిచెను. నాకైతే ఎక్కువ పైనే నచ్చింది కొంచెం, ఎందుకంటే వెంటిలేషన్ ఎక్కువ ఉంది, కింద అంతా క్లోజ్డ్గా ఉంది. ఎందుకు క్లోజ్డ్గా ఉందంటే వెనక సైడు ఇటు సైడు 3 sides కూడా మాది అంతా పారగోడలు అంటారు. పారగోడ అంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టించుకుంటే మేము కూడా కట్టించుకుంటాం కాబట్టి ఇద్దరం కలిపి గోడగా ఫామ్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని పారగోడలు అంటారు మా సైడు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అంటుంటారు, అది దాని పదం నాకు తెలియదు అంతగా. సో ఇదనమాట, పైనే బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా మన ఆఫీస్గా ఫామ్ చేసే అవకాశం ఉంది, అంటే ఒక స్టూడియో లాగా. ఎందుకంటే మేము ఎప్పుడు డబ్బింగ్ చెప్పుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి ఇంతవరకు అయితే మాకు కంఫర్ట్గా లేదు. అసలు మేమే నమ్మలేకపోతున్నాం, అసలు 1 million సబ్స్క్రైబర్స్ ఒక స్టూడియో లేకుండా, ఆఫీస్ రూమ్ లేకుండా ఎలా వచ్చినారో. సో మాకు కంఫర్ట్గా ఉండడం కోసం అని చెప్పి ఇట్లా ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఒకసారి చూద్దాం రండి పైన. రాషాద్ చూడండి మొత్తం కడ్డీలంతా పెట్టేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. సో అది ఫ్రెండ్స్ మా ఇంటి అప్డేట్ అయితే, విషయం అయితే అది. ఇంకా
ఈ ఇండ్లు కట్టడంలో 40% మా అమ్మ నాన్నల కష్టమైతే, అంటే వాళ్ళు పొలం పనులు చేసుకొని బరగొడ్ల దగ్గర మొత్తం కూడబెట్టిన డబ్బులు అయితే 60% డబ్బులు అయితే మీరు ఇచ్చినదే. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే అసలు సొంత ఇంటి కళ ఇంకా అది కళలాగానే మిగిలిపోయేది. సో ఇదంతా మీ వల్లనే పాసిబుల్. ఇంకా మేము ఫుల్ అంటే కనుక ఎంత హౌస్ అంతా మొత్తం రెడీ అయిన తర్వాత కూడా ఫుల్ హోమ్ టూర్ అయితే కనుక అప్పుడు చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ అందరికీ. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము తీసుకొస్తాం. Your voice used to keep me